1475 మెకలాంజిలో విఖ్యాత శిల్పి, చిత్రకారుడు. యూరప్ సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమంలో క్రియాశీలక పాత్రధారి. ఇటలీలోని కాప్రసేలో ఆయన పుట్టింది ఈ రోజే. ఈయన పూర్తి పేరు మెకలాంజిలో డె లొడోవికో బ్యూనరెట్టి సిమోని. పశ్చిమ దేశాల కళల అభివృద్ధిలో ఈయన పాత్ర చిరస్మరణీయం. ఈయన చెక్కిన డేవిడ్, ఈయన గీసిన లాస్ట్ జడ్జ్మెంట్ ఒక్కొక్కటి ఆయన కళా ప్రతిభను ప్రపంచానికి చాటాయి. ముఖ్యంగా రోమ్లోని సిస్టిన్ చాప్లన్ సీలింగ్ మాటల్లో వర్ణించలేనిది. 1869 దిమిత్రి మెండెలీ రసాయన మూలకాల పట్టిక సృష్టికర్త. దీన్ని తొలిసారి ప్రదర్శించింది ఈ రోజే. రష్యన్ కెమిస్ట్రీ సొసైటీ ముందు దీన్ని ప్రొడ్యూస్ చేశారాయన. ప్రపంచ కెమిస్ట్రీ విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు. రసాయన మూలకాల పట్టికని మెండెలీవ్ పట్టికగా పిలుస్తున్నారు. 1899 ఆస్ప్రిన్ ను జర్మన్ కంపెనీ బేయర్ ట్రేడ్ మార్క్ ఇచ్చింది ఈ రోజే. ఫెలిక్స్ హాఫ్మన్ దీన్ని కనిపెట్టారు. బేయర్ కంపెనీ, హాఫ్మన్ సంయుక్తంగా దీన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. 1913 తెలుగునాట హాస్యనటులకు స్టార్డమ్ తీసుకొచ్చిన లెజెండ్ యాక్టర్ కస్తూరి శివరావు. కాకినాడలో ఈయన పుట్టింది ఈ రోజే. తొలి రోజుల్లో మూకీ సినిమాలకు డబ్బింగ్ చెప్పేవారు. పాటలు, మాటలతో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న నటుడు శివరావు. వర విక్రయం, స్వర్గసీమ, చూడామణి, బాలరాజు చిత్రాలతో తిరుగులేని స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు. గుణసుందరి కథ, లైలా మజ్ను, శ్రీలక్ష్మమ్మ కథ, స్వప్నసుందరి లాంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్. 1950లో శివరావు సొంతంగా సినిమా కంపెనీ పెట్టి పరమానందయ్య శిష్యుల కథను పూర్తి హాస్యనటులతో తీశారు. చిత్రసీమలో ఓ వెలుగు వెలిగిన శివరావు తన చివరి దశలో దయనీయ స్థితిలో చనిపోయారు. శివరావు తన 53వ ఏట 1966లో ఒక రైల్వే స్టేషన్లో చనిపోయాడు. ఎవరో గుర్తుపట్టి చెబితే తప్ప బయటి ప్రపంచానికి తెలియలేదు. 1987 మరో టైటానిక్గా గుర్తింపు పొందిన భారీ నౌక హెరాల్డ్. అది నీట మునిగింది ఈ రోజే. మొత్తం 193 మంది చనిపోయారు. కేవలం 1.5 నిమిషంలోనే వారి ప్రాణాలు సాగర గర్భంలో సమాధి అయిపోయాయి. 2009 న్యూయార్క్లో జరిగిన మహాత్మాగాంధీ వస్తువులను వేలంలో విజయ్ మాల్యా $1.8 మిలియన్ సొంతం చేసుకుంది ఈరోజే. అపురూపమైన జాతిపిత వస్తువులను ప్రభుత్వమే కొనుగోలు చేసి దేశానికి తీసుకురావాల్సింది. కానీ సర్కార్ ఆ పని చేయలేదు. దాంతో యూపీఏ సర్కార్ విమర్శల పాలైంది.